నమస్కారం, న్యూస్ విషన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మిషన్ శుక్రయాన్ ప్రయోగానికి భారత్ సిద్ధం. ఇస్రో వేదికగా మరో అపూర్వ ఘట్టం. తమిళనాడును తాకిన తుఫాన్ ఫెంగల్, రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ. తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ, డైరెక్ట్ క్యూ లైన్, సంతృప్తికరంగా శ్రీవారిని దర్శించుకుంటున్న భక్తులు. తిరుమల శ్రీవారి హుండీలో చోరీ, నిందితుడి వద్ద నుండి 17,000 రూపాయల రికవరీ. కల్తీ నెయ్యి గుట్టు విప్పుతున్న సిట్, విభిన్న కోణాల్లో విచారణ. తిరుమలలో వసతి గదులు లభించని భక్తుల కోసం PAC ఫైల్, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి వెల్లడి. పద్మావతి అమ్మవారి ఆలయంలో లక్ష కుంకుమార్చన, శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ. రేపటి నుండి వాహన సేవలు. బంగాళాఖాతంలోని వాయుగుండం తుఫానుగా మారుతుంది. బుధవారం సాయంత్రం 5 గంటలకు వాయుగుండం తుఫానుగా మారుతుంది. ప్రస్తుతం శ్రీలంక తీరం దగ్గరలో ఉన్న తుఫాన్ ఫెంగల్ అత్యంత వేగంగా భారతదేశం వైపు దూసుకొస్తోంది. ఈ తుఫాన్ తమిళనాడు రాష్ట్రంలో నవంబర్ 29వ తేదీ తీరం దాటనున్నట్లు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా ఏపీకి ఎల్లో అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. తుఫాన్ ఫెంగల్ గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదులుతుంది. నాగపట్నంకు 590 కిలోమీటర్ల దూరంలో, పుదుచ్చేరికి 700 కిలోమీటర్ల దూరంలో, చెన్నై సిటీకి 800 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయ్యింది. ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా ఉన్న ఇది 27వ తేదీ సాయంత్రానికి తుఫానుగా మారుతుంది. చెన్నై సిటీకి ఈ తుఫాన్ 800 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో మధ్యలో దిశ మార్చుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇప్పటికైతే ఇది తమిళనాడు వైపు వస్తున్నట్లు ప్రకటించిన అధికారులు హై అలర్ట్ జారీ చేశారు. తుఫాన్ ఫెంగల్ ప్రభావంతో నవంబర్ 30వ తేదీ వరకు తమిళనాడులో భారీ వర్షాలు పడనున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాలో అయిన నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. కొన్ని చోట్ల తేలికపాటి వానలు పడనున్నాయి. రైతులందరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, కోతలు ఉంటే వెంటనే పనులు చేసుకోవాలని, కల్లాల్లోని పంటను సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని సూచిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. నవంబర్ 29వ తేదీ వరకు ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లోని మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. తీరం వెంట 50 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా కార్తీక స్నపన తిరుమంచనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 10 నుండి 11 గంటల వరకు ఆలయంలోని కళ్యాణ మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవాలకు స్నపన తిరుమంచనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనములతో అభిషేకం అనంతరం ఆస్థానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేఈఓ వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈఓ వరలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్, సూపరింటెండెంట్ ముని బాలకుమార్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు కిరణ్ కుమార్ రెడ్డి, ధనశేఖర్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వైభవంగా లక్ష కుంకుమార్చన నిర్వహించారు. హిందూ సనాతన ధర్మంలో కుంకుమకు ఎనలేని ప్రాధాన్యత ఉంది. వివాహితురాలైన మహిళ నుదుట కుంకుమ ధరించడం వల్ల భర్త దీర్ఘాయుష్షు పొందుతాడని హిందూ ధర్మం చెబుతోంది. లక్ష్మి, సరస్వతి, పార్వతి అమ్మవార్ల పేర్లతో పిలుస్తున్న శక్తి అమ్మవారికి ప్రతిరూపంగా సింధూరం లేదా కుంకుమకు ప్రాశస్త్యం ఉంది. అమ్మవారి ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు లాంటి భారీ ఉత్సవాలను నిర్వహించే ముందు అర్చకులు లక్ష కుంకుమార్చన నిర్వహించడం సంప్రదాయం. ఈ విశిష్టమైన సేవ ద్వారా అమ్మవారు ప్రసన్నమై ఉత్సవాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా జరిగేలా ఆశీర్వదిస్తారని అర్చకులు తెలిపారు. ఆలయంలోని శ్రీకృష్ణ ముఖమండపంలో శ్రీ పద్మావతి అమ్మవారిని ఆసీనులను చేసి ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అర్చకులు శాస్త్రోక్తంగా లక్ష కుంకుమార్చన సేవ నిర్వహించారు.
ఈ సందర్భంగా అర్చకులు లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీ సహస్రనామాలను వల్లిస్తూ అమ్మవారిని కుంకుమతో అర్చన చేశారు. పెద్ద సంఖ్యలో మహిళలు ఈ సేవలో పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో బుధవారం సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు అంకురార్పణ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. ఇందులో భాగంగా పుణ్యహవచనం, రక్షాబంధనం, ఆలయ 4 మాడ వీధుల్లో సేనాపతి ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్లు శ్రీవాణి, రమేష్, అర్చకులు బాబుస్వామి, మణికంఠస్వామి తదితరులు పాల్గొన్నారు. సాక్షాత్ మహావిష్ణువు ధర్మపత్ని అయినటువంటి ఈ మహాలక్ష్మీదేవి యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమం ఈరోజు అంకురార్పణతో ప్రారంభమైనది. ఈరోజు ఉదయమననే సుప్రభాత సేవలతో అమ్మవారిని మేల్కొల్పి తదుపరి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించి తరువాత అమ్మవారికి విశేషమైనటువంటి నైవేద్యం తరువాత అమ్మవారు సకల అలంకార భూషితురాలి అమ్మవారు కృష్ణస్వామి మంటపములకు వేయించేసి అమ్మవారు సర్వభూపాల వాహనంలో అమ్మవారిని ఆదిష్టీపించి తదుపరి అమ్మవారికి లక్ష కుంకుమార్చన చేసినారు. ఈ లక్ష కుంకుమార్చన యొక్క ఉద్దేశం ఏమనగా అమ్మవారు లక్ష నామములతో అమ్మవారిని స్మరిస్తూ అమ్మవారికి ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమం ఈ రోజు నుండి వచ్చే బ్రహ్మోత్సవ కార్యక్రమం వరకు ఎటువంటి విఘ్నాలు లేకుండా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగు ఉండాలని ప్రార్థిస్తూ మనము అమ్మవారిని ప్రార్థించడమే ఈ యొక్క ముఖ్య లక్షార్చన యొక్క ముఖ్య ఉద్దేశం. నవంబర్ 28 నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు ఈవో శ్యామలరావు. ఉదయం పూట 8 నుంచి 10 దాకా, రాత్రి పూట 7 గంటల నుంచి 9 గంటల దాకా వాహన సేవలు కూడా ఉంటాయి. అలాగే డిసెంబర్ 6వ తారీఖున పంచమి తీర్థం కూడా ఉంటుంది. ఆ రోజు విశేషంగా ఎక్కువ మంది భక్తులు వస్తారు. దానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. రేపు రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు పట్టు వస్త్రాలు పద్మావతి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. అలాగే ఈ ఏర్పాట్లో భాగంగా విద్యుత్ దీపాలంకరణ, దేవతామూర్తులు, అలాగే వివిధ రకాల విద్యుత్ దీపాలతో అలంకరణ దేవాలయానికి అలాగే మాడవీధులు చేయడం జరిగింది. 20 LED స్క్రీన్లు కూడా పెట్టడం జరిగింది. అలాగే SVBC రేడియో, అలాగే SVBC యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఈ కార్యక్రమాలన్నీ ఇవ్వడం జరుగుతుంది. శ్రీవారిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తుల సౌకర్యం కోసం తిరుమలలో కొత్తగా మరో వసతి భవన సముదాయం అందుబాటులోకి రాబోతుంది. పిలిగ్రిమ్స్ ఎమ్యూనిటీస్ కాంప్లెక్స్ 5 దీని నిర్మాణం దాదాపుగా తుది దశకు చేరుకుంది. అన్నప్రసాదం డైనింగ్ హాలు, కళ్యాణ కట్ట, డిస్పెన్సరీ సదుపాయాలు ఇందులోనే ఉన్నాయి. దీని నిర్మాణ పనులను టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సిహెచ్ వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు నిర్మాణ పనుల పురోగతిపై ఆయనకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. 16 హాళ్లతో ఈ ఆర్టికుల వసతి భవన సముదాయం నిర్మితమవుతుంది. ఇప్పటి వరకు 8 హాళ్లలో ఫ్లోరింగ్ పనులు పూర్తయ్యాయి. మిగిలిన 8 హాళ్లలో చురుగ్గా పనులు కొనసాగుతున్నాయి. వాటిని మరింత వేగవంతం చేయాలని వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్క పనికి గడువు నిర్దేశించుకుని దానికి అనుగుణంగా పనుల వేగం పెంచాలని అన్నారు. భవనం సముదాయంలో భక్తులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించడంలో ఎలాంటి రాజీ పడకూడదని చెప్పారు. PAC 5లో భక్తుల కోసం నాణ్యతతో కూడిన సేవలను అందించాలని సూచించారు. ప్రస్తుతం తిరుమలలో శ్రీ పద్మావతి అతిథి గృహం, శ్రీ వెంకటేశ్వర అతిథి గృహం, రామ్ బగీచా వరాహస్వామి విశ్రాంతి భవనం, ట్రావెలర్స్ బంగ్లా, నారాయణగిరి గెస్ట్ హౌస్, నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకులమాత, సప్తగిరి వసతి గృహాలు అందుబాటులో ఉన్నాయి. వీటికి అదనంగా ఈ PAC అందుబాటులోకి రానుంది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించిన విషయమై CBI నేతృత్వంలోని సిట్ బృందం క్షేత్రస్థాయిలో దర్యాప్తు ముమ్మరం చేసింది. నెయ్యి ఒప్పందాన్ని దక్కించుకున్న సంస్థనే టీటీడీకి నేరుగా సరఫరా చేసిందా లేక ఇతర కంపెనీల నుంచి తెచ్చి ఇచ్చిందా అనేది పరిశీలిస్తోంది. ఇప్పటికే AR డైరీతో పాటు వైష్ణవి డైరీలను పరిశీలించి వచ్చిన సిట్ అధికారులు ఆ సమాచారాన్ని క్రోడీకరిస్తున్నారు. టెండర్ సమయంలో టీటీడీ పేర్కొన్న నిబంధనలేంటి, ఆయా సంస్థలతో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనే విషయాన్ని సరిచూస్తున్నారు. నెయ్యి సరఫరాకు ఆయా సంస్థలకు ఏ మేరకు ఉత్పత్తి సామర్థ్యం ఉండాలనే విషయాన్ని టీటీడీ నిర్ణయించింది. ఎంత ఉందని తమ పరిశీలనలో తేలిందో అధికారులు సరిచూశారు.
ఏఆర్ డైరీ వైష్ణవి డైరీ నుంచి నెయ్యి సేకరించి టీటీడీకి సరఫరా చేస్తుందన్న విషయమై కూడా అధికారులు ఇప్పటికే కొంత సమాచారం తీసుకున్నారు. తాము సరఫరా చేస్తున్న నెయ్యి నాణ్యతతో ఉన్నట్లు ఎస్ఎంఎస్ ల్యాబ్ ధృవీకరించిందని ఏఆర్ డైరీ పేర్కొంటున్న నేపథ్యంలో పరీక్షలు నిర్వహించిన తేదీలను అధికారులు పరిశీలన చేపట్టారు. సీజ్ చేసిన దస్త్రాలను తిరుపతి కోర్టులో సమర్పించారు. తమిళనాడు దిండుక్కల్లోని ఏఆర్ డైరీ, శ్రీకాళహస్తి ప్రాంతంలోని వైష్ణవి డైరీతో పాటు చెన్నైలోని ఎస్ఎంఎస్ ల్యాబ్ నుంచి స్వాధీనం చేసుకున్న కీలక దస్త్రాలను సిట్లోని 2 బృందాలు సోమవారం తిరుపతిలోని కార్యాలయంలో నిశితంగా పరిశీలించాయి. టీటీడీకి నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం వైష్ణవి డైరీకి లేదని, ఈ డైరీ నిర్వాహకులు 2 ఇతర డైరీల నుంచి నెయ్యి సేకరించి టీటీడీకి సరఫరా చేసినట్లు, అది నాణ్యతా లోపంగా ఉందని గుర్తించినట్లు తెలిసింది. సిట్లోని డీఎస్పీ స్థాయి అధికారులు సోమవారం తిరుమలలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం లడ్డూ పోర్టులో కొందరు సిబ్బందితో మాట్లాడారు. లడ్డూ తయారీలో నెయ్యి, ఇతర దినుసుల వినియోగం, నాణ్యతపై ఆరా తీశారు. తిరుమల శ్రీవారి కాసులకే కన్నం వేయాలనుకున్నాడు ఒక్కేటుగాడు. శ్రీవారి హుండీలో చోరీ జరిగింది. ఈ నెల 23న మధ్యాహ్నం 2 గంటలకు జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో తమిళనాడులోని శంకరన్ కోవిల్కు చెందిన వేణులింగం అనే యువకుడు వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఉన్న స్టీల్ హుండీలో నగదును దొంగిలించే ప్రయత్నం చేశాడు. ఆ క్రమంలో కొంత నగదు తస్కరించి అక్కడి నుంచి పరారయ్యాడు. ఇదంతా హుండీ సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. విషయాన్ని గుర్తించిన భద్రతా సిబ్బంది అదే రోజు సాయంత్రం 6 గంటలకు పట్టుకున్నారు. అనంతరం అతన్ని భద్రతా సిబ్బంది కార్యాలయానికి తరలించారు. విచారణ సందర్భంగా అతడి వద్ద 15,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత నిందితుడిని టీటీడీ విజిలెన్స్ అధికారులు పోలీసులకు అప్పగించారు. తిరుమలలో నేడు భక్తుల రద్దీ తగ్గింది. బుధవారం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఏపీకి భారీ వర్ష సూచికతో పాటు వాయుగుండంతో పాటు తుఫాను హెచ్చరికలు జారీ చేయడంతో రైళ్లు, బస్సులు రద్దవుతాయని భావించిన భక్తులు తిరుమల పర్యటనను వాయిదా వేసుకున్నట్లు కనిపిస్తోంది. ఈ నెల 29వ తేదీ నుంచి తుఫాను తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ఏపీలో నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికతో భక్తులు తక్కువ మంది తిరుమలకు చేరుకున్నారు. ముందుగా దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న వారు సైతం తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారని తెలిపింది. సమీప ప్రాంతాల ప్రజలు మాత్రమే తిరుమలకు వచ్చి ఏడుకొండల వాడిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. భారీ వర్షాలు, తుఫాను హెచ్చరికల నేపథ్యంలోనే తిరుమలలో భక్తుల రద్దీ తగ్గిందని అధికారులు తెలిపారు. అయితే ప్రతి శుక్ర, శని, ఆదివారాలు తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ వారం మాత్రం ఈ 3 రోజులు కూడా భక్తుల రద్దీ పెద్దగా ఉండదని అధికారులు ముందుగానే అంచనా వేస్తున్నారు. ప్రధాని మోదీ విశాఖ పర్యటన సైతం తుఫాను కారణంగా రద్దయింది. దీంతో తిరుమలకు భక్తులు అత్యల్ప సంఖ్యలో వస్తున్నారు. నేడు తిరుమల వైకుంఠం కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండకుండానే దర్శనం చేసుకుంటున్నారు. నేరుగా దర్శనం భక్తులకు లభిస్తుంది. ఉచిత దర్శనం క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం 8 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు గంట నుంచి 2 గంటల సమయం పడుతుంది. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 64,525 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 19,880 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.53 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ నారా రామ్మూర్తి నాయుడు కర్మక్రియల ఏర్పాట్లు నారావారిపల్లెలో నిర్వహిస్తున్నారు. తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యే పులివర్తి నాని, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఏర్పాట్లను పర్యవేక్షించారు. గురువారం నారావారిపల్లెలో జరగనున్న నారా చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఏర్పాట్లను గత కొద్ది రోజులుగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం తిరుపతి జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు ఇతర జిల్లా ఉన్నతాధికారులతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. అక్కడ చేసిన ఏర్పాట్లను పులివర్తి నాని మంత్రికి, జిల్లా ఉన్నతాధికారులకు వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటుగా కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు రానుండటంతో భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేసినట్లు మంత్రికి వివరించారు. వచ్చిన ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఎమ్మెల్యే పులివర్తి నాని మండల నాయకులను ఆదేశించారు. వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలతో తుఫాను ప్రభావం ఉన్నందున జర్మన్ టెంట్లు ఏర్పాటు చేశారు. శ్రీవారి దర్శన భాగ్యం స్థానికులకు అందించిన ఎన్డీఏ ప్రభుత్వం, టీటీడీ పాలక మండలికి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు కృతజ్ఞతలు తెలిపారు.
తిరుపతి టౌన్ క్లబ్ సర్కిల్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పాలక మండలి అధ్యక్షులు బీఆర్ నాయుడు చిత్రపటాలకు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ మరియు ఎన్డీఏ నాయకులు పాలాభిషేకం చేశారు. గత ప్రభుత్వంలో శ్రీవారి దర్శనం టికెట్లను సినిమా టికెట్లలా అమ్ముకున్నారని ఆరోపించారు. తిరుపతి నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి గెలుపొందిందంటే ప్రజలందరూ కూడా విసిగి వేశారనేసి కూడా అర్థమవుతా ఉంది. ఇదంతా దీనికంతా నిదర్శనం ఒకటే. గత పాలకుల్లో ఎన్నో అవకతవకలు చేశారు. వాళ్ళందరూ కూడా ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రమాణంగా చేస్తూ ఉంది అనేసి ఎవరు ఏలెత్తి చూపేదాని విధంగా లేకుండా పోతున్నారు. ఆ రోజు ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఎన్నికలకు ముందుకు ప్రచారానికి వచ్చారు. ఎన్నికల సమయంలో మా పవన్ కళ్యాణ్ గారు తిరుపతి పర్యటనలో వారు మాట ఇచ్చారు స్థానికులకి అని చెప్పి వారు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఫస్ట్ మీటింగ్లోనే వెంటనే దాని మీద చర్చ జరిగిన తర్వాత ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మొదటి మంగళవారం స్థానికులకి ఉచిత దర్శనం కలిగించే దిశగా కర్మకర్తల మండలి ప్రతి నెల నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకా స్థానికులకి ఏదైనా ఎక్కడెక్కడ ఏదైనా దర్శన విషయంలో ఇంకా వెసులుబాటు ఉంటే దర్శనం కలిగించే ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పి చైర్మన్ గా బీఆర్ నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన మొట్టమొదటి సమావేశంలోనే తిరుపతి ప్రజలకు శుభవార్త తెలియజేస్తూ తిరుమల శ్రీవారి దర్శనాన్ని కల్పించారు. ఆధార్ కార్డు ఆధారంగా స్వామివారిని సంతృప్తిగా కడుపు నిండా దర్శనం చేసుకునే భాగ్యాన్ని కల్పించినందుకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారికి, ఎన్డీఏ కూటమి నాయకులకు తిరుపతి ప్రజల తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామిని నైవేద్య విరామ సమయంలో మంత్రి అనగాని సత్యప్రసాద్, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ, ఏపీ మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామరచర్ల సత్యతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం వీరు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని దేవదేవుణ్ణి వేడుకున్నారని తెలియజేశారు. వీరితో పాటు నేటి ఉదయం సుప్రభాత సేవలో హీరోయిన్ జ్యోతిక, నైవేద్య విరామ సమయంలో మాజీ మంత్రి ఆర్కే రోజా స్వామివారిని దర్శించుకున్నారు. ఎన్నో పెట్టుబడులు గతంలో ఎప్పుడు చూడనటువంటి 1,00,000 కోట్ల దాకా పెట్టుబడులు, దాంతోపాటు 50,000 దాకా ఉద్యోగ అవకాశాలు. అంటే ఇవన్నీ కూడా రాబోయే తరాలకు మంచి పునాది వేసి ఆంధ్ర రాష్ట్రం మన పునర్నిర్మాణంలో ముందుకెళ్ళి ఈ దేశంలోనే అగ్రస్థానానికి వెళ్ళే దిశగా ముందుకెళ్తా ఉంది. ఆ దేవదేవుని యొక్క ఆశీర్వచనం ఇప్పుడు కూడా ఈ రాష్ట్రం మీద ఉన్నారు. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. అలాగే రెవెన్యూ కూడా చాలా ఫ్లాస్ ఎక్కువగా ఉన్నాయి. దాదాపుగా 79,900 చిల్లర పైచీలకు మొన్న 20వ తారీఖుకి మాకు రెవెన్యూ గ్రీవెన్స్ ఉన్నాయి. దాంట్లో 40,000 దాకా మేము రిజిస్టర్ చేసాము. 39,000 ఇంకా బ్యాలెన్స్ ఉంది. అయినా కూడా రెవెన్యూ సదస్సులు మళ్ళీ పెట్టి, ఎందుకంటే రీసర్వే ఉన్న ఇష్యూస్ అన్ని కూడా సాల్వ్ చేస్తాము. ఇది కూడా తప్పకుండా సాల్వ్ చేస్తాము. ఒక మంచి సుపరిపాలనలో ఏదో చంద్రబాబు గారు ఇస్తా ఉన్నారో దాంట్లో మేము కూడా భాగస్వామ్యం. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పోలీసుల కంటపడకుండా తాడేపల్లి ప్యాలెస్లో దాక్కున్నాడని తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఆరోపించారు. తిరుపతిలో ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిరణ్ రాయల్ మాట్లాడుతూ వైసీపీ నేతల డబ్బుతో సినిమాలు తీసిన ఆర్జీవి ఇప్పుడు కేసులు పెట్టొద్దు అనడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయనకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని మండిపడ్డారు. బెంగళూరు ప్యాలెస్లో కూడా వర్మను వెతకాలని పోలీసులకు ఆయన విజ్ఞప్తి చేశారు. జల్సా సినిమాలో పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, మీకు భయం ఏంటో చూపిస్తా టన్నులు కొద్దని. అంటే మాఫియాలతో సినిమాలు తీసేసి, మాఫియా నాయకులను పెట్టి సినిమా స్టోరీలు పెట్టేసి నాకు మాఫియాలే భయపడినారు అంటే మాకెందుకు భయపడ్డాడు? చాలా భయపడ్డాడు, నిజంగా భయపడ్డాడు. ఒంగోలులో కేసు పెట్టి 45 రోజులు అవుతుంది, దాంకొని తిరుగుతున్నాడు. ఎక్కడో 10లో కూర్చొని వీడియో రిలీజ్ చేసి నాకు భయం లేదు, నేను షూటింగ్లో ఉన్నాను. వీడిని పెట్టి షూటింగ్ తీసేది ఎవరండి ఈ రోజుల్లో? ఎవరైనా తీస్తారా? భారతదేశ చచ్చిపోయాడు. ఇది వచ్చేక్కడ సినిమాలు తప్ప వీడు షూటింగ్లో బిజీగా ఉన్నాడట. మీ వైసీపీ సెక్షన్లు పెట్టారు గత ప్రభుత్వంలో అందరి మీద. లేదా వర్మ సెక్షన్లు ఏమైనా ఉన్నాయా? చీకటి సెక్షన్లు ఏమైనా తీసుకురావాలా? రామ్ గోపాల్ వర్మ నేను ఎవరికి భయపడని చెప్పి బాగా భయపడి దాముకున్నాడు. నువ్వు ఏం తప్పు చేయనప్పుడు రా, బయటికి రా, పోలీసులు సహకరించు, నాకు భయం లేదు, నేను ఎవరికి భయపడను అన్నాడు. ఈరోజు ఎక్కడున్నావు? నీ మీద కేసు నమోదైంది, విచారించాలి కదా, నువ్వు కనీసం పోలీసులు సహకరించాలి కదా.
తిరుపతి జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో ఎస్వీయు సెనేట్ హాల్ నందు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. క్యాటరాక్ట్ చేసుకున్నప్పుడు నా భార్య చాలా మార్లు చెప్తున్నది, కిరణ్ ప్రభ గారు చాలా బాగుంటాయి చదివేటువంటి అవకాశం లేదు కదా, కాబట్టి విని చూడండి. వినడం మొదలు పెట్టిన తర్వాత ఆశ్చర్యపోయినాను, బిత్తరపోయినాను. ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి నాకు పరిచయం అయినాడు. 15 ఏళ్లుగా ఈయనను పరిచయం చేసుకోలేకపోవడం అనేది నేను ఎంత నష్టపోయినానో కూడా తెలుసుకున్నాను. మొదలు పెట్టిందే చాలా విన్నాను. ఆయన సాహిత్యం, రాజకీయం, సినిమా నటులు వీళ్ళందరి గురించి చేసినటువంటి ప్రసంగాలు 50-60 PhDలతో అనిపించింది నాకు. అతను చేసేటువంటి కళ విచిత్రమైనది, విభిన్నమైనది, ఇప్పటి వరకు గతంలో కూడా ఎవరూ చేయనటువంటిది. కాబట్టి అతన్ని పిలిచి కాలిఫోర్నియా నుంచి అతను పిలిపించి ఈ సన్మాన సభ ఏర్పాటు చేయడం జరిగింది. అతను ప్రపంచంలో ఉన్నటువంటి విభిన్న రంగాలలో ప్రసిద్ధికెక్కిన కళలైతేనేమి, సాహిత్యం అయితేనేమి, ప్రపంచ చరిత్రకారులైతేనేమి, అందరినీ గొప్ప వ్యక్తులంతా కూడా తన టాక్ షోస్ ద్వారా మన ప్రపంచం వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారిని ఇన్స్పైర్ చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మరొకరు విమర్శించడానికి వీలు లేకుండా సాక్ష్యాధారాలతో గత 15 సంవత్సరాలుగా ప్రతి వారము టాక్ షో చేస్తున్నటువంటి కిరణ్ ప్రభ గారు ఆంధ్రదేశానికి వచ్చారని తెలిసి మేము పిలిచి సన్మానించుకోవడం జరుగుతూ ఉంది. ఆయన ఉపన్యాసం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన ఉపన్యాసాన్ని మా విద్యార్థులకు అందించాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. చిత్తూరు ట్రాఫిక్ నియంత్రణ కోసం, అలాగే నియమ నిబంధనలను అతిక్రమించే వారిని నియంత్రించడం కోసం ఫాల్కన్ వాహనాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని ట్రాఫిక్ సిఐ నిత్యాబాబు తెలిపారు. ఓల్డ్ క్రిమినల్స్ ను అబ్జర్వేషన్ చేయడము, ఎవరైనా నేరాలు చేసిన వాళ్ళు చుట్టుపక్కల ఎవరైనా తిరుగుతున్నారని అబ్జర్వేషన్ చేయడము, అదేవిధంగా ఈ ట్రాఫిక్ ఉల్లంఘనలు చేస్తూ సెల్ ఫోన్ డ్రైవింగు, త్రిబుల్ రైడింగు, ర్యాష్ డ్రైవింగు, ఈ మైనర్ డ్రైవింగు ఇలాంటి వాటిని గమనిస్తూ, రాంగ్ రూట్లో వెళ్ళే వాళ్ళను వీళ్ళని గమనిస్తూ సీసీ కెమెరాల నిక్షిప్తమైనటువంటి సమాచారంతో వాళ్ళపైన ఉల్లంఘనలకు జరిమానాలు విధిస్తున్నాము. దీనివల్ల చాలా వరకు మంచి ఇంపాక్ట్ అనేది ఇంపార్టెంట్ జంక్షన్స్లో కనబడతా ఉంది. దీన్ని ఇట్లాగే కొనసాగిస్తాము. ఉల్లంఘనలు చేసే వారిపైన కఠినంగా వివరించి భారీగా జరిమానాలు విధిస్తాము. స్వర్ణముఖి నది హారతులకు సర్వం సిద్ధం చేసింది శ్రీకాళహస్తి దేవస్థానం. నవంబర్ 30న స్వర్ణముఖి నది హారతులు నిర్వహించాలని శ్రీకాళహస్తి దేవస్థానం నిర్ణయించిన నేపథ్యంలో ఈవో బాపిరెడ్డి వివిధ శాఖాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. స్వర్ణముఖి నది హారతుల కార్యక్రమంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులందరూ వీక్షించే విధంగా ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డి. అనంతరం స్వర్ణముఖి నదీ తీరంలో ఏర్పాట్లను బాపిరెడ్డి మరియు ఇంజనీరింగ్ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డి, డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఏఈఓ లోకేష్ రెడ్డి, ఈఈ మురళీధర్ మరియు ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి సీఎం చంద్రబాబు నాయుడు న్యాయం చేస్తారని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తిరుపతి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సుగుణమ్మ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రతిభ చూపించిన నాయకులకు పార్టీ కేంద్ర కార్యాలయం నుండి వచ్చిన ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ డైరెక్టర్ కుమారమ్మ, బుల్లెట్ రమణ, మునికృష్ణ, అలీ, రేవతి, హేమలత తదితరులు పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి కానీ ఇది ఉపయోగపడుతుందని ఈ విధమైనటువంటి మరి సంస్కృతి తీసుకొచ్చినటువంటి మన నారా లోకేష్ బాబు గారు మరి ఈ రోజున ఈ కార్యక్రమాలన్నిటి కూడా ఒక పక్క తలమునలో మంత్రి పదవుల్లో కానివ్వండి, పరిపాలనలో కానివ్వండి, ఈ పార్టీ కార్యక్రమాన్ని కూడా ఒక ప్రధాన కార్యదర్శిగా, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఒక మన టీడీపీనే కాదు మెంబర్షిప్ కూడా ఆయనే. ఉచిత హోమియోపతి వైద్య శిబిరాన్ని టీడీపీ నాయకులు ఎంజీ రాజేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. రేణుగుంట ప్రధాన సచివాలయం ఆవరణలో బుధవారం పంచాయతీ బోర్డు సభ్యులు, టీడీపీ నాయకులు ఎంజీ రాజేష్ రెడ్డి సహకారంతో ఉచిత హోమియోపతి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ రవిచంద్రారెడ్డి, హోమియోపతి వైద్యులు హారిక, అవంతి రోగులను పరీక్షించి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు.
తెలుగు అధ్యయన శాఖ ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం సావేరి అతిథి గృహంలోని సెమినార్ హాల్ యందు శ్రీ పోవూరి వెంకట సుబ్బారావు స్మారక ధర్మనిధి సదస్సును ఘనంగా నిర్వహించారు. తెలుగు శాఖ పద్మావతి విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి మా తెలుగు శాఖ నిరంతరము కృషి చేస్తూ ఉంటుంది. ఆ కృషికి ఫలితంగా మా శాఖకు తెలుగు సాహితీ ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇది తెలుగు సాహితీ ప్రపంచంలోనే నేను చెప్పడానికి కారణం మా పిల్లలకి 4 బంగారు పథకాలను ఇవ్వడంలోనూ, అంత చిన్నగా చెప్పట్లేదు, 4 ఎండోమెంట్ ప్రోగ్రామ్స్ ఉండడంలోనూ మేము గర్విస్తూ ఉంటాము. ఈ గర్వము శాఖకే కాదు, ఇంకే శాఖకు లేకుండా ఉండటం మూలాన విశ్వవిద్యాలయానికి కూడా గర్వము. ఏపీ ఛాంబర్స్ బిజినెస్ ఎక్స్పో విజయవాడలో 3 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు ఛాంబర్ ఆఫ్ రాయలసీమ జోన్ చైర్మన్ కేవీ చౌదరి తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాయలసీమ జోన్ చైర్మన్ కేవీ చౌదరి మాట్లాడుతూ నవంబర్ 29 నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు బిజినెస్ ఎక్స్పో నిర్వహించనున్నారని అన్నారు. ఈ సమావేశంలో ఛాంబర్ నాయకులు మధుసూదన్ రావు, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 29, 30వ తేదీ, డిసెంబర్ 1వ తేదీ ఈ 3 రోజుల్లో ఒక బిజినెస్ ఎక్స్పోను నిర్వహిస్తున్నాం. ఈ యొక్క ఎక్స్పో మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తారు. అదేవిధంగా చివరి రోజున ముగింపు వేడుకలకి ఐటీ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు పాల్గొంటారు. అలాగే ఇతరత్ర ఈ ఇండస్ట్రీస్ కానీ బిజినెస్ కానీ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి చాలామంది మంత్రులు, అలాగే ఆయా శాఖల ప్రధాన కార్యదర్శులు వీళ్ళందరూ కూడా పాల్గొంటారు. 150 పైన స్టాళ్లు, బిజినెస్ సంబంధించిన స్టాళ్లు నిర్వహిస్తున్నాము. రైతులు, పేదవారి పక్షాన నిలబడి రాష్ట్ర శాసనసభలో గలం విప్పిన పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ను భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా నాయకులు ఘనంగా సన్మానించారు. రైతుల సమస్యలపైన మామిడి బోర్డు ఏర్పాటు, ధరల స్థిరీకరణ, గుడిపాల చీలాపల్లి వద్ద సీఎంసీ ఆసుపత్రి ఆధునీకరణ, వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ వర్తింపు, ముగ్లి నుండి పూతలపట్టు వరకు జాతీయ రహదారిలో ప్రమాదాల నివారణకు ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు వంటి పలు సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆయనను ఘనంగా దృశ్యాలువ కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత హెచ్ఎం సీతాపతి నాయుడు, ఐరాల మండలం తెలుగుదేశం పార్టీ కన్వీనర్ గిరిబాబు నాయుడు, హరిబాబు చౌదరి, రాజేష్ రెడ్డి, సుబ్బారెడ్డి, పూతలపట్టు సోమశేఖర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. నగరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని అబాసుపాలు చేసేందుకు కొంతమంది సొంత పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రామానుజన్ చలపతి ఆరోపించారు. వాళ్లకు ఇప్పుడున్న నాయకులకి చెక్క భజన చేసే వాళ్ళు మాత్రమే బ్యానర్లో కనబడతారు, ప్రకటనలో కనబడతారు, పత్రికల్లో కనబడతారే తప్ప పార్టీ కోసం నిస్వార్థంగా నిజాయితీగా ఆది నుంచి జెండా మోసి కష్టపడే సీనియర్ నాయకులు కానివ్వండి, మాలాంటి వ్యక్తుల యొక్క విషయం అనేది ఎక్కడా లేదు. ప్రభుత్వం పోయి చంద్రుడి చల్లని ప్రభుత్వం రావాలనుకున్న ఒక కారణంతో ఓటు వేసి గెలిపించారే తప్ప అక్కడ పోటీ చేసి వ్యక్తిని చూసో, ఆ వ్యక్తి యొక్క ప్రతిభా పాఠవాలు చూసో, ఆ వ్యక్తి యొక్క పనితీరు చూసో, ఆ వ్యక్తి యొక్క ప్రజాసేవ చూసి మాత్రం కాదని ఈ సందర్భంగా నేను నొక్కి వక్కానిస్తున్నాను. శాసనసభ సమావేశాలకు గైర్హాజరైన వారు వెంటనే రాజీనామా చేయాలని మాజీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బగ్గిడి గోపాల్ డిమాండ్ చేశారు. బీసీలే ఎక్కువగా కుమ్మనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్నారు. అక్కడ ఏ అగ్రకులాలను కూడా దాంట్లో పెద్దగా బాధితులు లేవు. అంతా ఆ పూటకు పార్టీ మీద అభిమానంతో వచ్చిన వాళ్ళు. ఒకవేళ మహా అంటే ఇచ్చింటే అన్నం పెట్టిండొచ్చు, లేకపోతే మహా అంటే ఇచ్చింటే ఒక పూట ఏమైనా వాళ్ళకి బస్ ఛార్జీలకు ట్రాన్స్పోర్ట్కి ఇచ్చిండొచ్చింది. కానీ అభిమానంగా వచ్చారు, చంద్రబాబు నాయుడు గారిని చూడాలని అభిమానంగా వచ్చారు. అక్కడ జరిగిన మారణ హోమము మీకు బాగా తెలిసింది. శుక్రయాన్ ప్రయోగానికి సన్నద్ధమవుతోంది ఇస్రో.
ప్రయోగాల్లో భారత్ తొలి అడుగులు వేసే నాటికి అమెరికా, రష్యా లాంటి దేశాలు ఎన్నో అద్భుతాలను సొంతం చేసుకున్నాయి. ఆలస్యంగా అంతరిక్ష ప్రయోగాలకు శ్రీకారం చుట్టిన భారత్కు చెందిన ఇస్రో తక్కువ కాలంలోనే ప్రపంచ దేశాలు అబ్బురపోయే అద్భుతాలను సాధించి సత్తా చాటింది. ఇప్పటికే చంద్రుడిపై వరుస ప్రయోగాలు చేపట్టిన ఇస్రో, నాసా లాంటి సంస్థలకు కూడా సాధ్యం కాని విషయాలను ప్రపంచానికి తెలియజేసింది. మాన్ మిషన్కు సిద్ధమవుతున్న ఇస్రో ఆ తర్వాత శుక్రయాన్ ప్రయోగానికి సన్నద్ధమవుతోంది. ఇందుకోసం కేంద్రం ఆమోదం గుర్తు చేసుకున్న ఇస్రో అందుకు తగ్గ ఏర్పాట్లను కూడా మొదలుపెట్టింది. చంద్రయాన్ సిరీస్లో 3 ప్రయోగాలను పూర్తి చేసుకుని అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపేందుకు తొలి మ్యాన్ మిషన్ కోసం ఏర్పాట్లు దాదాపు పూర్తి చేసుకుంది. చంద్రయాన్ తర్వాత సూర్యుడిపై ప్రయోగం కోసం ఆదిత్య L1ను ఇప్పటికే ప్రయోగించింది. అంగారక గ్రహంపై కూడా ప్రయోగం చేపట్టి కీలక విషయాలను ప్రపంచానికి తెలియజేసింది ఇస్రో. ఇప్పుడు శుక్ర గ్రహంపై పరిశోధనల కోసం శ్రీకారం చుట్టింది. శుక్రుడిపై ప్రయోగం కోసం శుక్రయాన్ మిషన్ ప్రాజెక్టు విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లగా అందుకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇటీవలే పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఇస్రో చేపట్టనున్న శుక్రయాన్ ప్రయోగం కోసం అవసరమైన బడ్జెట్ను ఆమోదించినట్లు తెలిపింది. బడ్జెట్తో పాటు మిగిలిన అన్ని అనుమతులకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ రావడంతో ప్రయోగానికి లైన్ క్లియర్ అయింది. ఇస్రో డైరెక్టర్ నీలేష్ దేశాయ్ ఇస్రో చేపట్టనున్న శుక్రయాన్ ప్రయోగానికి సంబంధించిన వివరాలను ప్రకటించారు. 2028లో ప్రయోగం జరగనున్నట్లు తెలిపారు. చంద్రుడిపై ప్రయోగాల కోసం సిరీస్ ప్రయోగాలు జరిగినట్లే శుక్రుడిపై ప్రయోగాల కోసం కూడా దశల వారీగా ప్రయోగాలు చేపట్టే దిశగా ఇస్రో ముందుకు వెళ్తోంది. 2028లో శుక్రయాన్ మిషన్ చేపట్టనున్న ఇస్రో ఆ తర్వాత కూడా వరుస ప్రయోగాలు చేపట్టే అవకాశం ఉంది. తిరుపతి బులియన్, గోల్డ్, జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 78,630 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 7,133 రూపాయలు. 1 కేజీ వెండి ధర 91,400 రూపాయలు. 1 గ్రామ్ రిటైల్ వెండి ధర 94 రూపాయల 40 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మిషన్ శుక్రయాన్ ప్రయోగానికి భారత్ సిద్ధం. ఇస్రో వేదికగా మరో అపూర్వ ఘట్టం. తమిళనాడును తాకిన తుఫాన్ ఫెంగల్, రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ. తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ, డైరెక్ట్ క్యూ లైన్. సంతృప్తికరంగా శ్రీవారిని దర్శించుకుంటున్న భక్తులు. తిరుమల శ్రీవారి హుండీలో చోరీ, నిందితుడి వద్ద నుండి 15,000 రూపాయల రికవరీ. కల్తీ నెయ్యి గుట్టు విప్పుతున్న సిట్, విభిన్న కోణాల్లో విచారణ. తిరుమలలో వసతి గదులు లభించని భక్తుల కోసం PAC 5. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి వెల్లడి. పద్మావతి అమ్మవారి ఆలయంలో 1,00,000 కుంకుమార్చన, శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ. రేపటి నుండి వాహన సేవలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.